గురుగారు అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ అంటేనే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది బంగారము. ఇప్పుడు ఎలాగో కొనే పరిస్థితులు ఎవరు లేనప్పటికీ కూడా అసలు అక్షయ తృతీయ తిథి ప్రత్యేకత విశిష్టత చెప్పండి. ఆ రోజు బంగారం కాకుండా ఇంకేమీ చేసుకోవాలి? నిజంగా ఉన్నది ఉన్నట్టుగా రెండు విషయాలు మాట్లాడుకుందామా? చెప్పండి గురు. అక్షయ తృతీయకి బంగారానికి ముడిపెట్టిన వెధవ ఎవడండి అసలు? సంబంధం లేదా? అసలు సంబంధం లేదు. ఒకతను తాటి చెట్టు ఎక్కేట. ఎరా తాటి చెట్టు దేనికోసం ఎక్కామంటే దూడ మీద కోసం అన్నట్ట. అలానే ఉంది. అలానే ఉంది. అక్షయ తృతీయకి బంగారానికి సంబంధం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఇది కొంతమంది వారి వారి వ్యాపారం కోసం అనేటువంటి ఉద్దేశంతో అక్షయం అనేటువంటిది వచ్చింది కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగానే ఇప్పుడు చాలామంది నాకు అనిపిస్తుంటుంది, నేను ఊరికే తిట్టను, సిగ్గులేని వెధవలు వీళ్ళంతా ఊరికే ఎందుకు తిట్టను, నాకు పని లేక వాళ్ళంతా కక్ష కాదు కదా. ఎప్పటి నుంచో అక్షయ తృతీయ అంటే ఒక విధానం ఉంది. దాన్ని తొంగలో తొక్కేసేసి అక్షయ తృతీయంగానే 1 గ్రామైన బంగారం కొనాలి, అప్పు చేసైనా కొనాలి, ఆ రోజు అంటే కొనాలి. అక్షయ తృతీయ రోజు నాడుకి బంగారం కోసం అప్పు చేసి ఉంటే నీ దరిద్రం పెట్టినట్టే అక్కడ. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నీకు ఎందుకు గొప్పతనం ఏముంది? ఇది కేవలం కూడా వ్యాపార దృక్పథంలో వ్యాపారం కోసమై పెట్టినటువంటి విధానం మినహాయిస్తే అక్షయ తృతీయకి బంగారానికి ఎక్కడ ఆవగింజంత సంబంధం కూడా లేదు. ఇది తెలుసుకోవాలి ముందు జనాలు. మేము గొర్రెలం కాదు ఎవరైతే చెప్తే వెళ్ళిపోవడానికి. మా నాయనమ్మ నేను చూసా, మా అమ్మని చూసా, మా అమ్మమ్మని చూసా. వీళ్ళు అక్షయ తృతీయ వచ్చినప్పుడు ఏం చేశారు? చక్కగా ఇంట్లో భగవదారాధన చేసుకొని ఆడబిడ్డని ఇంటికి పిలిచి ఆడబిడ్డకి పసుపు కుంకుమ ఇచ్చి వెండి దానం ఇవ్వటం. పిండి దానం. వెండి చిన్నదో పెద్దదో ఇంత గ్లాసు దాని నిండా పాలు పోసి అక్క చెల్లెలకి ఆడబిడ్డని ఇంటికి పిలిచి వాళ్ళకి చక్కగా సేవ చేసుకొని ఆ అక్క చెల్లెలను ఆ రోజు దేవతా స్వరూపంగా భావించి వాళ్ళకి చేయవలసినటువంటి చేసుకొని పసుపు కుంకుమ ఇచ్చి ఒక వెండి అనేటువంటిది ఇచ్చి పంపించటం వలన పితృదోషాల నుంచి బయటపడతారండి. అక్షయ తృతీయ అనేటువంటిది ప్రప్రధానంగా వంశవృద్ధి కోసం చేసేటువంటి ప్రక్రియ. మా వైపు మీకు ఈసారి కుదిరితే మీకు చెప్తా, ఒక చోటుకి వెళ్ళండి. చక్కగా కొంతమంది బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టేస్తారు, పాద పూజలన్నీ చేస్తారు, చేయాల్సిన అర్చనలు మొత్తం చేసేసి తర్వాత చిన్న చెంబు వాళ్ళ శక్తిని బట్టి దాని నిండా పాలు పోసేసి ఇచ్చేస్తారు. కొంతమంది అయితే కనుక గురుస్థానంలో ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి మా గురుగారుగా భావించి పాద పూజ చేసుకొని అవన్నీ ఇచ్చేసి వెళ్తూ ఉంటారు. దేనికి ఇస్తారు? ఇందులో కొన్ని పదార్థాలు పెట్టి ఎందుకు ఇస్తారు? గొడుగు, చెప్పులు, గొడుగు కర్ర, పీట, బియ్యము, మినప్పప్పు, పెసరపప్పు, చింతపండు, పాలు, వెండి చెంబు, వస్త్రం, ఇవి కొన్ని రకాలు కలిపి ఇచ్చేస్తారు. ఎందువనంటే దీనివల్ల ఏమవుతుంది అంటే పితృదోషాల నుంచి బయటపడతారమ్మా. అక్షయం అంటే క్షయం కానిటువంటిది. క్షయం అంటే ఏంటి? ఏది లేదు అనుకోవడం. ఈ వంశం ఇక్కడ తాగిపోయింది అంటే వంశక్షయమే కాదు, వంశ అక్షయం కాదు కదా, వంశవృద్ధి కాదు, వంశక్షయం. అంటే క్షయం అనేటువంటి పదం దేనికి తక్కువ ఆపిస్తుంది? వాడికి వంశక్షయం అయిపోయిందని అంటారు. అంతేనా కదండి? ధనక్షయం అనరు, డబ్బు నష్టపోయారా అంటారు. ఆస్తి క్షయం అనరు, ఆస్తి నష్టపోయారా అంటారు. వాడి జీవితం నష్టపోయారా అంటారు, జీవిత క్షయం అనరు కదా. ఆ పదం దేనికి అన్వయించబడుతుంది? వాడ వంశక్షయం అయిపోయింది వాడికి. ఆ పదం దేనికి అన్వయింపబడుతుంది? ఆ క్షయం అనేటువంటిది లేకుండా ఉండేటువంటిది అక్షయం. తృతీయ అంటే 3. 3 అనేటువంటిది పిండత్రయం. పిండాలు ఎన్ని పెడతారండి? అసలు పిండాలు ఎన్ని? 3. అంటే పిండం అంటే ఏంటి అసలు? మనందరం చచ్చిపోయినప్పుడు పెట్టేది పిండం అంట. 3 ఉంటాయి పిండాలు. గర్భస్థ పిండం, ప్రేతస్థ పిండం, పితరస్థ పిండం. గర్భంలో ఉండేటువంటిది పిండమే, చనిపోయినప్పుడు పెట్టేటువంటిది పిండమే, తర్వాత ప్రతి సంవత్సరం పెట్టేటువంటిది పిండమే. దీన్ని ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే వర్గత్రయం అంటారు. తృతీయ అంటే త్రయం 3. వర్గత్రయం అంటే తను, తండ్రి, తాత. 3 త్రయము అంటే 3. తను, తండ్రి, తాత.
అంటే ఇప్పుడు జాతకంగా తీసుకోవాలి దీనికి మళ్ళీ మనం. 1వ స్థానం తను, 5వ స్థానం కొడుకు, 9వ స్థానం తండ్రి. దీన్నే వర్గత్రయము అని అంటారు. అంటే వర్గత్రయం అనేటువంటిది వృద్ధి చెందాలి ఎప్పుడు కూడా. ఆ వృద్ధి చెందేటువంటి దాన్ని అక్షయము అని అంటారు. ఆ వృద్ధి చెందాలంటే పితృప్రీతికరం యస్మాతు రజితం దుఃఖసాగరాద్ అంటారు. ఆ పితృప్రీతి అనేటువంటి విధానంలో ఎప్పుడైతే కనుక మనకు పితృదోష ప్రభావంతో ఏదైతే జరగవలసినవి జరగకుండా ఇబ్బందికర వాతావరణంలో వస్తూ అన్నీ కూడా ఆగుకుంటూ ఇవాళది రేపు 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 అనుకుంటూ వస్తూ ప్రతి దాంట్లో కూడా మనకు ప్రతికూల వాతావరణమే కనిపిస్తూ ముందుకెళ్ళట్లేదు, ఎట్లారా భగవంతుడు అనుకునేటువంటి వారికే ఈ అక్షయ తృతీయ అనేటువంటి దాంట్లో చేయవలసిన ప్రత్యేకమైన క్రియలు చేయటం వలన ఈ ఒక్క పితృదోషము అనేటువంటి దాంట్లోంచి పూర్తిగా బయటపడి ఆ ఒక్క యోగం ఆపాదింపబడి వంశవృద్ధి అనేటువంటిది కలుగుతుంది అనమాట. అక్షయ తృతీయ అంటే అది. దాన్ని మన వాళ్ళందరూ ఏం చేశారమ్మా, భ్రష్టత్వం చెందించి బంగారం కొనమని చెప్పి. ఎందుకు ఎంతటి విశిష్టత ఉంది, అది అంతా మర్చిపోయి షాపుల్లో పడుతున్నాము, రోజంతా అక్కడ టైం వేస్ట్. మనకు ధర్మ వివరణ మనకు వద్దమ్మా. అవును, అస్సలు వద్దు. ధర్మం ఏం చెప్పింది మనకు అనవసరం. ఎంతైనా మనం కర్మ అనుభవిద్దాం, కానీ ధర్మం వద్దు మనకు. ధర్మం గురించి ఆలోచిస్తే కర్మ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతే కదా. ధర్మం గురించి మనం పట్టించుకోవడం మానేశాం కాబట్టి కర్మను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్షయ తృతీయ మీరు తమిళనాడు వెళ్ళి చూడండి, ఆశ్చర్యపోతారు. ఇలా ఉంటుందా అక్షయ తృతీయ అంటే. మన వాళ్ళు ఎవరు సరిగ్గా చేయరమ్మా. మన వాళ్ళు ఎంతసేపటికి కూడా ఆ రోజు ఎంత కొన్నాం నేను ఇది కొన్నాం చూపించుకోవడం కర్మను భయించడమే తప్పితే. తమిళనాడు వెళ్ళి చూడండి, నాకు మీతో ఉదయాన్నే మా వాళ్ళు చేస్తారు, చూపిస్తే పంపిస్తాను మీరు వెళ్తే అని చెప్పి. తమిళనాడులో అక్షయ తృతీయ చూడండి, ఒక పండగ. వాళ్ళు అనుకుంటారు ఈ అక్షయ తృతీయలో నా వంశానికి నా కుటుంబానికి పట్టినటువంటి పితృదోష ప్రభావాలు ఈ క్షణంతో విడిచిపోయినని చెప్పి సంతోషంగా ఎగిరి గంతులు వేసుకుంటూ చేసుకుంటారమ్మా. అయ్యో ఇంకా నేను చేయలేకపోయానే అని. ఇంతేనా, భగవంతుడు ఇంకా నాకు శక్తి ఇస్తే బాగుండి, ఇంకా అద్భుతంగా చేసేవాడిని, పితృ రుణాన్ని నేను తీర్చుకునేవాడిని కదా అనేటువంటి ఆనందంతో చేసుకుంటారు వాళ్ళు అక్షయ తృతీయ. దైవికంగా పితృకంగా చేసేటువంటి కాదు, దైవికంగా చేసేటువంటిది. లాస్ట్ బిఫోర్ అక్షయ తృతీయ సమయంలో నేను కాశీలోనే ఎక్కడ ఉన్నట్టున్నా. మా గురుగారు ఇంత వెండి చెంబు గురుగారికి, అందులో గంగ నీళ్ళతోటి గురుగారికి ఇచ్చేసేట్లు. అక్కడ పాలు దొరకల, గంగ అవతల ఉన్నాము. నా పేరుతో సంబంధం లేదు, నా గురుగారి దగ్గరికి వెళ్ళటం మా గురుగారుగా నేను భావించాను కాబట్టి మా గురుగారి దగ్గరికి వెళ్ళాను. చెంబు నుండి అన్ని తీసుకున్నాను, ఇంత చెంబు ఆయన చేతిలో అలా పెట్టేశా. అంతే. నా పేరు నా గోత్రం ఇవన్నీ మనం ఇచ్చేటువంటిది మన మనస్సాక్షికి తెలియాలి, అంతే కదా, ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అలా ఇచ్చుకుంటూ వచ్చా. అలానే మీకు ఎవరైనా గురుతుల్యులుగా ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్ళి చిన్న రాగి కాయనైనా సరే, ఇంత చిన్న రాగి కాయనైనా సరే, పాల ప్యాకెట్ రాగి కాయను కుదిరితే ఈ ఇందాక చెప్పిన సామాన్లు అవన్నీ నాకు కుదరలేదంటే శక్తి లేదు, ఇంత రాగి కాయను 1 గ్రామ్ అయినా సరే వెళ్ళి గురుగారి దగ్గర పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకుని వచ్చేసేసుకుంటూ. తద్వారా ఏమవుతుంది, పితృ ప్రీతికరం యస్మాతు రజితం దుఃఖ సాగరాదు. సాగరం అంత దుఃఖం అనుకుంటుంది, మొత్తాన్ని కప్పేస్తుంది రజితం. దుఃఖం తీసేస్తుంది. దుఃఖం పోయిందంటే మనకు సుఖం తప్ప ఇంకేం లేవు కదా. అక్షయ తృతీయకి మూలం ఇది. కానీ మనం ఏం చేస్తున్నామండి, మొత్తం భ్రష్టత్వం చెందించి అంత కుదిరితే అంత ఆ రోజునాడు బంగారం కొనాలి అనేటువంటి ఒక్క విషయాన్ని, సంబంధం లేని విషయాన్ని తీసుకుని వచ్చి ప్రతి మనిషి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టున్నారు కొంతమంది దిక్కుమాలిన దౌర్భాగ్యులు అందరూ కలిసి. వాళ్ళని అనకూడదు, సిగ్గు మన వాళ్ళకి లేదు. అరే ఈ 10-15 ఏళ్ళ నుంచి అక్షయ తృతీయ అంటే బంగారం ఇట్లా కొనాలని వస్తుంది, అంతకుముందు లేదు కదా. అంతకుముందు ఏముంది, ఏం చేసేవారు అనేటువంటిది కొంచెం కూడా ఆలోచన లేకుండా గొర్రె మందల్లాగా వెళ్తున్నారమ్మా. దానివల్ల కర్మ అనుభవిస్తున్నారు, అంతే, చేయగలిగేది ఏమీ లేదు. అది విషయం. అసలు బంగారం కొనాల్సిన అవసరమే లేదు, బంగారానికి సంబంధం లేదు, సంబంధమే లేదు. అది ఎక్కడ తెలుసుకోదగిన విషయం. వాస్తవాన్ని కొంచెం గట్టిగానే చెప్పారు గురుగారు, తప్పదు. నమస్తే.